కొరియా అంటేనే మనకు గుర్తుకొచ్చేది వాళ్ళ బ్యూటీ ప్రోడక్ట్స్, వెబ్ సిరీస్, కొరియన్ డ్రామాస్, ఇంకా కేపాప్. కానీ ఆ సౌత్ కొరియాలో 1990sలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగిందని మీకు తెలుసా? అది ఫ్రాగ్ బాయ్స్ కేస్. ఎలిమెంటరీ స్కూల్ చదివే 5 పిల్లలు కప్పగుడ్లు వెతకడానికని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కొండపైకి వెళ్ళారు. అలా వెళ్ళిన ఆ పిల్లలు ఎప్పటికీ వాళ్ళ ఇంటికి తిరిగి రాలేదు. కానీ 11 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిన అదే కొండపైన ఆ పిల్లల స్కెల్టన్స్ దొరికాయి. ఇప్పుడు మీ అందరికీ వచ్చే క్వశ్చన్, అసలు ఆ పిల్లలకు ఏం జరిగింది? వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చనిపోయారా, లేక ఎవరైనా వాళ్ళని చంపేశారా? ఈ కేసుని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మార్చ్ 26, 1991. ఆ రోజు సౌత్ కొరియాలో పబ్లిక్ హాలిడే. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఫస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. సౌత్ కొరియాలోని స్టూడెంట్స్ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతో హ్యూజ్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి డైరెక్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగాలని ఈ ప్రొటెస్ట్ చేశారు. ఇక అక్కడ గవర్నమెంట్ ఇంకా ప్రజలు మొత్తం ఈ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నారు. ఇక ఆ రోజు స్కూల్స్, కాలేజెస్, అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఆఫీసెస్ క్లోజ్ చేశారు. ఈ ఫ్రాగ్ బాయ్స్, అదే 5 మంది పిల్లలు సౌత్ కొరియాలోని డేగు డిస్ట్రిక్ట్లో ఉండేవారు. ఆ పిల్లల పేర్లు ఊ చుల్వన్, జో హోయోన్, పార్క్ చానిన్, కిమ్ జాంగ్సిక్, ఇంకా కిమ్ యాంగ్ యూ. ఆ పిల్లలందరూ ఒకే స్కూల్లో చదివేవారు. ఇంకా వాళ్ళ ఇల్లులు కూడా దగ్గరగానే ఉండేవి. ఆ రోజు స్కూల్ లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ ఇళ్లకు దగ్గరలో ఉన్న వారియాంగ్ మౌంటైన్కి కప్పగుడ్లు వెతకడానికి వెళ్ళారు. ఎందుకని వాళ్ళు ఫ్రాగ్ ఎగ్స్ని కనిపెట్టడానికి వెళ్ళారంటే, అప్పట్లో స్ప్రింగ్ సీజన్లో ఇలా ఏవైనా వెతకడం అనేవి అక్కడి వాళ్లకు ఒక హాబీ లాంటిది. అందుకని వాళ్ళు ఆ కొండపైకి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు ఎంతసేపటికి రాకపోవడంతో ఆ పిల్లల్లోని ఒక మదర్ తన కొడుకుని వెతకడానికి వెళ్ళింది. ఫస్ట్ ఆవిడ కేవలం తన కొడుకు మాత్రమే తప్పిపోయాడనుకుంది. కానీ నిజానికి మిగతా 4 కూడా వాళ్ళ ఇళ్లకు రాకపోవడంతో ఇక ఆ 5 పిల్లల పేరెంట్స్ పోలీస్ స్టేషన్కు వాళ్ళ పిల్లలు కనపడడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. కానీ అక్కడి పోలీసులు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఆ కొండపైనే ఇంకా ఫ్రాగ్ ఎగ్స్ వెతుకుతున్నారేమో అని, లేదా వాళ్ళు అక్కడే కొంతసేపు ఉండాలనుకున్నారేమో అని, మీరు కొంత టైం వెయిట్ చేయండి అని, వాళ్ళు తిరిగి వస్తారని పోలీసులు ఆ పిల్లల పేరెంట్స్కి చెప్తారు. ఆ పేరెంట్స్ 2 రోజులు వెయిట్ చేశారు. ఇంకా పిల్లలు తిరిగి రాలేదు. అప్పటికే వాళ్ళు ఉన్న సిటీలో మొత్తం ఆ పిల్లలు తప్పిపోయారన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక అందరి ప్రజల నోట్లో ఒకటే ప్రశ్న, ఆ పిల్లలు బ్రతికే ఉన్నారా అని. ఆ పిల్లలు తప్పిపోయిన 3వ రోజు కిమ్ అనే పిల్లాడి ఫ్యామిలీకి ఒక అన్నోన్ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆ 5 మంది పిల్లలు నా దగ్గరే ఉన్నారని, వాళ్ళు చాలా బాధపడుతున్నారని, ఇంకా అందులో 2 పిల్లలు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారని ఆ అన్నోన్ కాల్లో మాట్లాడిన వ్యక్తి అన్నాడు. దాంతో కిమ్ వాళ్ళ నాన్న ఇంకా మిగతా పిల్లల పేరెంట్స్ అందరూ కలిసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. కానీ తర్వాత అది ఒక ఫేక్ కాల్ అని తెలిసింది. అప్పటికింకా పిల్లలు తప్పిపోయి 3 రోజులు అయ్యిందని, వాళ్ళు అక్కడే ఎక్కడో ఉంటారని అందరూ అనుకున్నారు. అక్కడి నేషనల్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఉన్న నాజు బోంగ్ ఇలా అంటారు, పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోలేదని, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇచ్చారు. తర్వాత అక్కడి మీడియా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. మీడియా వాళ్ళు ఆ పిల్లల పేరెంట్స్తో ఒక ప్రోగ్రాం పెట్టారు. అదే స్క్వేర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్స్. అంటే ఈ షోలో ఆ పిల్లల పేరెంట్స్ అక్కడ ప్రజలు ఇచ్చే కొన్ని ఒపీనియన్స్ వాళ్ళకి యూజ్ అవుతాయని చేశారు. ఆ పేరెంట్స్కి పోలీసులపైన నమ్మకం లేదని, వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా త్వరగా ఈ కేసుని క్లోజ్ చేయాలనుకుంటున్నారని వాళ్ళు చెప్పారు. ఇక మీడియా వాళ్ళు పెట్టిన ప్రెషర్ వల్ల పోలీసులు ఇంకా ఎక్కువగా ఈ కేసులో యాక్టివ్గా ఉన్నారు. అప్పటి సౌత్ కొరియా ప్రెసిడెంట్ రా తాయ్వు అక్కడి అఫీషియల్స్కి ఆ వారియాంగ్ మౌంటైన్ పైన సర్చింగ్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. దాంతో మొత్తం 3 లక్షల పోలీసులు ఇంకా వాలంటీర్స్ ఆ కొండ మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అలాగే అక్కడి గవర్నమెంట్ ఆ పిల్లల్ని కనిపెట్టిన వారికి 42 మిలియన్ సౌత్ కొరియన్ వాన్లు రివార్డ్గా ఇస్తారని చెప్పారు. దాంతో అందరూ కొండపైన చుట్టుపక్కల వెతకడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు 1 సంవత్సరం పాటు వెతికినా ఆ పిల్లల ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. ఇలా కొన్ని ఇయర్స్ గడిచాక ఇక ఆ కేసుని అందరూ పట్టించుకోవడం మానేశారు. కానీ ఆ పిల్లల పేరెంట్స్ మాత్రం వాళ్ళ నమ్మకాన్ని వదులుకోలేదు. వాళ్ళ జాబ్లు మానేసి పిల్లల్ని వెతకడమే వాళ్ళ ఫుల్ టైం పనిగా మార్చుకున్నారు. వాళ్ళు ఒక ట్రక్ని రెంట్కి తీసుకొని సౌత్ కొరియా మొత్తం వెతకడం మొదలుపెట్టారు.
ఆ ట్రక్ పైన వాళ్ళ పిల్లల ఫోటోలను అతికించి అలాగే ప్యాంప్లెట్లు కూడా పంచేవారు. ఇవన్నీ కేవలం వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా దొరుకుతారని, వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయి ఉంటారని ఇలా చేశారు. వాళ్ళు మొత్తం 3 సంవత్సరాలు ఇలా వెతికారు, కానీ వాళ్ళకు ఆ పిల్లల గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. 2 ఇయర్స్ తర్వాత కిమ్ గార్వన్ అనే సైకాలజిస్ట్ ఆ కేసుని పూర్తిగా రీసెర్చ్ చేశానని, ఖచ్చితంగా ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్సే చంపి ఉంటారని, వాళ్ళ బాడీస్ని వాళ్ళ ఇంటి దగ్గరనే పాతి పెట్టుంటారని అంటాడు. దాంతో అందరూ ఆ సైకాలజిస్ట్ చెప్పిన మాటలు విని అతను చెప్పింది నిజమేమో అని వాళ్ళ ఇంటి దగ్గర తవ్వడం మొదలుపెట్టారు. ఆ పిల్లల పేరెంట్స్కు ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు. వాళ్ళు అలాగే అక్కడ జరుగుతున్నది చూస్తూ ఉన్నారు. మీడియా వాళ్ళు ఇంక అందరు ప్రజలు అక్కడికి వచ్చారు. ఇక అక్కడ తవ్విన తర్వాత వాళ్లకు ఎలాంటి బాడీస్ దొరకలేదు. ఆ సైకాలజిస్ట్ ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అనవసరంగా ఆ పిల్లల పేరెంట్స్ని అవమానించారు. అలా పిల్లల అమ్మ నాన్నలకి బాధ ఇంకా ఎక్కువైపోయింది. ఒకసారి మీరే ఆలోచించండి, వాళ్ళ పేరెంట్సే ఆ పిల్లల్ని చంపింటే ఎందుకని వాళ్ళు ఉద్యోగాలు మానేసి మరి 3 ఇయర్స్ ఒక ట్రక్ని తీసుకొని ఆ పిల్లల్ని ఎందుకని వెతికేవారు? ఆ సైకాలజిస్ట్ వల్ల ఆ పిల్లల పేరెంట్స్కి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇక ఆ ఇన్సిడెంట్ జరిగి 11 ఇయర్స్ అయింది. సెప్టెంబర్ 26, 2002 2 హైకర్స్ ఆ పిల్లలు కనిపించకుండా పోయిన కొండపైనే వాళ్ళు హైకింగ్కి వెళ్ళారు. వాళ్ళు యాక్రాన్స్ అంటే ఓక్ చెట్ల కాయలను వెతుకుతుంటే వాళ్ళకు పాతబడ్డ బట్టలు ఇంకా షూస్ కనపడ్డాయి. కొంచెం డీప్గా తవ్వితే అక్కడ వాళ్ళకు స్కెలిటన్స్ కనపడ్డాయి. వాళ్ళు వెంటనే అక్కడ పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆ స్కెలిటన్స్ని చూసి అవి ఫ్రాగ్ బాయ్స్వే ఏమో అని అనుకున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లల పేరెంట్స్ని కూడా పిలిచారు. అక్కడ 5 పిల్లల స్కెలిటన్స్ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలు వేసుకున్న బట్టలు, షూస్ని చూసి అవి ఆ ఫ్రాగ్ బాయ్ స్కెలిటన్స్ అని గుర్తుపట్టారు. 1991లో కనిపించకుండా పోయిన ఆ పిల్లలు 2002లో అదే కొండపైన 11 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్కెలిటన్స్ దొరికాయి. ఇంకా అక్కడి పోలీసులు ఆ పిల్లల స్కెలిటన్స్ని, బట్టల్ని, షూస్ని అన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్, ఆ పిల్లలకి ఏమైంది, వాళ్ళు ఎలా చనిపోయారని. తర్వాత అక్కడి ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ చెప్పిన విషయాలు అందరికీ కొత్త భయాన్ని పుట్టించింది. అదేంటంటే ఆ పిల్లల్లో ఒకరి స్కల్ మీద ఒక పెద్ద హోల్ ఉంది. అది ఏదైనా ఒక వెపన్తో కొడితేనే అలా పడుతుంది. అది కాకుండా ఆ పిల్లల స్కెలిటన్స్ దొరికిన దగ్గరే కొన్ని బుల్లెట్స్ కూడా దొరికాయి. దాంతో అందరు ప్రజలు ఇంకా పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళని ఎవరో చంపారని నమ్మారు. ఇక్కడ ఆ కేసులో 2 మేజర్ థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేంటంటే ఆ పిల్లలు కొండపైకి వెళ్ళిన రోజు అక్కడి సోల్జర్స్ పొరపాటున ఒకరిని షూట్ చేసి ఉంటారని, అది కవర్ చేయడానికి మిగతా 4 పిల్లల్ని కూడా చంపుంటారని అనుకున్నారు. ఇక సెకండ్ థియరీ వచ్చేసి ఎవరైనా ఒక సైకోపాత్ ఆ పిల్లల్ని బ్రుటల్గా టార్చర్ చేసి చంపాడని అనుకున్నారు. అది కాకుండా ఆ పిల్లల క్లాత్స్ డిఫరెంట్గా, అంటే వెనుక సైడ్ వాళ్ళ చేతులని కట్టినట్టుగా ఉంది. దీంతో అందరూ పిల్లల్ని ఖచ్చితంగా ఎవరో చంపారని అనుకున్నారు. కానీ ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి ఎలాంటి క్లూ కానీ ఎవిడెన్స్ కానీ లేవు. కాంజీ ఓన్ అనే లాయర్ ఈ కేసు పైన లాసూట్ ఫైల్ చేశాడు. కానీ ఈ కేసుకి ఎవరు చంపారన్న ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఇక ఆ కేసుకి ఇచ్చిన టైం కూడా ఎక్స్పైర్ అయింది. దాంతో కేసు క్లోజ్ చేశారు. ఇక మార్చ్ 2004లో పిల్లల ఎస్తుకలను కలిసి పూడ్చారు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా కలిసి చనిపోయారని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యాషెస్ను ఒకటే చోట పెట్టారు. ఈ ఫ్రాగ్ బాయ్స్ కేసు ఇప్పటికీ సౌత్ కొరియాలో మిస్టీరియస్ అండ్ అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఈ కేసుకి ఫ్రాగ్ బాయ్స్ కేసు అని పేరు ఎందుకు పెట్టారని. ఎందుకంటే ఆ 5 మంది పిల్లలు ఆ కొండపైన కప్పగుడ్లు అంటే ఫ్రాగ్ ఎగ్స్ని వెతకడానికి వెళ్ళారు. అక్కడి మీడియా వాళ్ళు ఇంకా ప్రజలు వాళ్ళని ఫ్రాగ్ బాయ్స్ అని, అలాగే ఫ్రాగ్ బాయ్స్ కేసు అని అంటారు. ఇక ఫ్రాగ్ బాయ్స్ కేసు అనే పేరు అలానే ఉండిపోయింది. ఇప్పుడు మీరేమని అనుకుంటున్నారు? ఆ పిల్లలకి ఏం జరిగిందని, అలాగే వాళ్ళని ఎవరైనా చంపారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.